ఏమా బ్యాటింగ్, ఏమా విధ్వంసం. 14 ఏళ్లకే ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ, యంగెస్ట్ సెంచరీయన్. గుజరాత్ టైటన్స్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో రికార్డులు బద్దలయ్యాయి. దీంతో రాజస్థాన్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కొన్ని బ్యాటింగ్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతాయి, కొన్ని మాత్రం చరిత్రకే కారణమవుతాయి. నిన్న సోమవారం జైపూర్ లో జరిగింది ఇదే. ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ అద్భుతం పేరు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల ఈ పిల్లాడు మాటలకు అందని విధంగా భారీ షాట్లతో చెలరేగుతుంటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. ఈ 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడడమే కాదు, సెన్సేషనల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బౌలర్ ఎవరన్నది తేడా లేదు, పేసా స్పిన్ అనే లెక్కే లేదు. వచ్చిన బంతిని వచ్చినట్టు స్టాండ్స్ లోకి పంపించడమే టార్గెట్ గా సూర్యవంశీ బ్యాటింగ్ చేశాడు. 17 బాల్స్ లోని 50 బాదాడు. ఐపీఎల్ డెబ్యూ బౌలర్ కరీం జనత్ ఓవర్ లో సూర్యవంశీ ఏకంగా 30 పరుగులు బాదాడు. దీంతో 35 బాల్స్ లోనే సూర్యవంశీ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా 38 బంతుల్లో 7 ఫోర్లు 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 70 పరుగులతో చెలరేగడంతో గుజరాత్ విధించిన 210 పరుగుల టార్గెట్ ని 8 వికెట్ల తేడాతో కేవలం 15.5 ఓవర్లలోనే రీచ్ అయింది. ఈ గెలుపుతో ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ పై వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం చాలా మంచి అనుభూతి అనిపించింది. ఐపీఎల్ లో ఇది నా మొదటి సెంచరీ. 3వ ఇన్నింగ్స్ లోని ఇలా సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉందని వైభవ్ తెలిపాడు. ఈ టోర్నీకి ముందు నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ ఇక్కడ ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నేను బంతిని చూసి ఆడతాను. జైస్వాల్ తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అద్భుతం అనిపించింది. అతడు నాకు మంచి సలహాలు ఇచ్చాడు. నేను సెంచరీ చేయడంలో తాను బాగా సహకరించాడని సూర్యవంశీ తెలిపాడు. ఐపీఎల్ లో 100 కొట్టాలనేదే నా కల. ఈ రోజు అది సాధ్యమైందని సూర్యవంశీ పేర్కొన్నాడు. క్రీజులోకి వెళ్ళాక నాకు భయమే ఉండదు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించను. ఆటపైనే దృష్టి పెడతాను. అందుకే నేను భయపడనని సూర్యవంశీ పేర్కొనడం విశేషం.